మీరు వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. మీకు కనుక ఇన్ఫర్మేటివ్గా లేదంటే మాత్రం స్కిప్ చేసేయండి. కావాలంటే మా ఛానల్ వెళ్ళి కంటెంట్ చూడండి. యూనిక్గా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తుంది అంటే మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టడీ గైడ్ ఫర్ యూ. సో మనకి బైపీసీ వాళ్ళకి సంబంధించి ఎంసెట్ రిలేటెడ్. సో మనం చాలామంది కామెంట్ సెక్షన్లో అలా నాకు ఇది ర్యాంక్ వచ్చింది, నాకు వెటర్నరీ వస్తుందా, నాకు అగ్రికల్చర్ వస్తుందా ఇట్లా అడుగుతున్నారు. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే మీకు కరెక్ట్గా ఎలా ప్రిడిక్ట్ చేయాలి మీ కోర్స్ని. సో మీ కేటగిరీ మీ ఫార్మర్ కూడా ఉండి లేదా లేదు, అలా మీ జనరల్ కేటగిరీ. సో కేటగిరీ పే చేసుకొని మీరు ఎలా ప్రిడిక్ట్ చేయాలో చెప్తాను అనమాట. సో ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇది ఎట్లా చేస్తామంటే మన లాస్ట్ 3 ఇయర్స్ ఉంటాయి కదా, 3 ఇయర్స్ని కంపేర్ చేసి మనం కరెక్ట్ ఎలా ప్రిడిక్ట్ చేయాలో చెప్తా ఉంటా. సో అదనమాట విషయం. మీ వీడియో మొత్తం చూడండి, మీకు క్లారిటీ వస్తుంది, కరెక్ట్ క్లారిటీ వస్తుంది. అంతకన్నా ముందు చిన్న విషయం, ఇది మా ఛానల్ స్టడీ గైడ్ ఫర్ యూ. సో నేను ఈ వీడియోలో నేను ఏం చెప్పానంటే అసలు మనకు స్లాట్ బుకింగ్ ఎట్లా చేసుకోవాలో, డేట్స్ ఎలా ఉంటాయని దాని గురించి ఈ వీడియోలో చెప్పేసాను అనమాట. మీకు స్లాట్ బుకింగ్ రిలేటెడ్ డౌట్ ఉంటే దానిలోకి వెళ్ళి చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. స్లాట్ బుకింగ్ డేట్స్ టైం ఇట్లా క్లారిటీగా. మళ్ళీ ఈ వీడియోలో ఏం చెప్పాను అనమాట, ఇది మా ఛానల్ కదా, ఈ వీడియోలో ఏం చెప్పానంటే మెరిట్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది, ప్రాక్టికల్ బేస్డ్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. మెరిట్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది, మెరిట్ లిస్ట్ అంటే ఏంటి, దాని ప్రాసెస్ ఏంటి కరెక్ట్గా ఈ వీడియోలో చెప్పాను అనమాట. దాన్ని చూడండి, మీకు డౌట్ ఉంటే దాని క్లారిటీగా వస్తుంది, మీరు చూసేయండి ఒకసారి. చాలా విషయం. నెక్స్ట్ ఈ వీడియోలో ఏం చెప్పానంటే బైపీసీ మెరిట్ లిస్ట్ గురించి, అసలు కాలేజ్ కౌన్సిలింగ్ ఎట్లుంటుంది, మన ఆఫ్లైన్ కౌన్సిలింగ్ కదా మొత్తం, ఆ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎట్లుందని చెప్పేసి ఈ వీడియోలో చెప్పాను. సో మీరు ఆ 3 వీడియోలు చూడండి సారు, మీకు బైపీసీ ప్రతి ఒక్క డౌట్ క్లారిఫై అయిపోతుంది, డౌట్సే ఉండవు అసలు. ఈ వీడియోలో ఏం చెప్తున్నాం అంటే అసలు మెరిట్ లిస్ట్ ఎట్లే క్లారిఫై చేయాలో చెప్తున్నా. మీరు ఎప్పుడు ఏం చేయాలంటే లాస్ట్ 3 ఇయర్స్ ఉంటుంది కదా, 3 ఇయర్స్ మీరు ఏంటంటే ఎస్టిమేట్ చేయాల్సి వస్తుంది. ఒకే ఇయర్ వస్తే మీకు కరెక్ట్ అర్థం కాదు. సో మీరు 3 ఇయర్స్, మీరు ఇప్పుడు ఫోటో పెడతా చూసుకోండి, మీకు మీ స్క్రీన్ ఆఫ్ చేసి మీరు ఎస్టిమేట్ చేసుకోండి, స్క్రీన్ షాట్ తీసుకోండి. దీన్ని ఇది 2023ది. సో ఇది 2023 అనమాట. సో ఇది ఏంటంటే 2022ది చూడండి క్లారిటీగా. సో ఇది వచ్చేసి 2024ది. సో మీరు ఏం చేయండి అంటే మీ కేటగిరీ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఓసీ అనుకో, మీరు ఫార్మర్ కూడా. సో మీరు ఇప్పుడు ఏం చేస్తారు, మీ 3 ఇయర్స్ త్రీ ఉన్నాయి కదా, 3 ఇయర్స్కి. సో ఓసీ ర్యాంక్స్ ఎస్టిమేట్ చేసుకోండి. సో ఇక్కడ ఏంటంటే మనకి ఓసీ ఫార్మర్ కోటాకి 4574 ఉంది 2023లో. సో 2024లో ఏంది, 2022లో 2191 ఉంది. సో ఇక్కడ ఏంటంటే 2000 ప్లస్ ఉందన్నమాట, 2000 ప్లస్ మైనస్ ఉంది. సో మనకి ఇక్కడ 2024కి వస్తే మళ్ళీ 462 అంటే దగ్గర 2023 2024 సిమిలర్ ఉన్నాయి. సో ఇట్లా మీరు ఏం చేయాలంటే మూడింటిని యావరేజ్ చేసుకోండి. యావరేజ్ తీసుకుంటే మీకు ర్యాంక్ వస్తుంది కదా, ఆ ర్యాంక్ వచ్చిన దానికి చూసుకోండి. రెండు కనుక సిమిలర్గా ఉన్నాయనుకో మీకు 100% సీట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. యావరేజ్ చేసి తెలుసు కదా, యాడ్ చేసుకోండి, బై ఎన్ని ఉన్నా డివైడ్ చేసుకోండి, క్లారిటీగా తెలుస్తుంది. సో అదనమాట. మీరు ప్రతి ఒక్క కేటగిరీ క్లారిఫికేషన్ ఏంటంటే ఇది మాపవర్ రౌండ్ వచ్చిన దాన్ని కూడా ఇది ఇంక్లూడ్ చేశారు. సో మాపవర్ రౌండ్ ఎట్లుంటుంది అంటే లక్కీలో కొంతమంది సీట్లు వస్తాయి. ఎగ్జాంపుల్ ఎవరన్నా వేరే కోర్స్ తీసుకున్నారనుకో ఆ సీట్ ఖాళీ అయిపోతుంది. సో మాపవర్ రౌండ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫస్ట్ రౌండ్లో 5000 సీట్ వచ్చింది అనుకో ఒక కోర్సు. సో అది ఏంటంటే లాస్ట్ రౌండ్ వరకు ఉండి అతను వేరే బీడీఎస్ రావడం లేదా ఆయుర్వేదం రావడం వెళ్ళిపోయింది అనుకో, ఆ సీట్ ఖాళీ అవుతుంది. సో అలాంటప్పుడు మాపవర్ రౌండ్లో లిస్ట్ పెడతారు అనమాట, మనకి ఇన్ని సీట్లు ఖాళీ ఉన్నాయి మాపవర్ రౌండ్ రాండి అని. సో అక్కడ 1-2 ఉంటే ఎవరు వెళ్ళరు, ఎందుకంటే ఇది ఆఫ్లైన్ కదా. సో మనం మళ్ళీ కాలేజ్ వెళ్ళలేదు, 1 సీట్ ఉంది ఎవరు పోతలే అనుకుని వదిలేస్తున్నప్పుడు ఎవరో ఒకరు వెళ్ళినప్పుడు ఆ సీట్ ఫిల్ అయిపోతుంది. సో అప్పుడు మనకి 10,000 ఎగ్జాంపుల్ 10,000 ఫిల్ అయింది అనుకో, సో 5,000 10,000 మధ్యలో ఇంత గ్యాప్ ఉంది. సో ఇవి కరెక్ట్గా అని చెప్తున్నాను. అందుకోసం మీరు ఏం చేయాలంటే 3 ఇయర్స్ యావరేజ్ చేసుకోండి, అప్పుడు ఖచ్చితంగా మీకు తెలిసిపోతుంది. సో మీరు ఎప్పుడైతే యావరేజ్ చేస్తారో అప్పుడు మీకు 3 ఇయర్స్ మీకు కొంచెం బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంటుంది. యావరేజ్ చేసుకొని జెన్యూన్ ఉంటుంది. సో మీరు యావరేజ్ చేసి చూసుకొని ట్రై చేయండి అనమాట. సో దట్స్ దట్ వీడియో అనమాట. సో ఇలాంటి వీడియో కావాలంటే కస్టమర్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేస్తే నాకు కొంచెం మోటివేషన్ ఉంటుంది. నేను కూడా ఇలాంటి వీడియో చేస్తూ ఉంటా. సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కొంచెం మోటివేషన్ వస్తుంది. నేను